సింగరేణిలో 7వ విడత ఎన్నికల ప్రచారానికి కాసేపటి క్రితం తెరపడింది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికల్లో సుమారు 40,000 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం INTUC కూడా విజయకేతనం ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతుంది. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ TBGKS, CPI అనుబంధ కార్మిక సంఘం AITUC, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం INTUC యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మా ఆదిలాబాద్ ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఫోన్ నుంచి. అరుణ్, చెప్పండి, సింగరేణిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఎన్నికలు అలాగే కౌంటింగ్ కూడా ఉండబోతుంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజే అంటే ఏదైతే ఈ రోజు 27 తారీఖు రోజు నల్ల నేలపై ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. సింగరేణిలో 7వ విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. దానికి ఈ రోజు ఏదైతే గేట్ మీటింగ్లతోటి ఇప్పటిదాకా మైన్ల మీద, ఓసీల మీద ప్రచారం అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే జోరుగా ప్రచారం సాగించారు. AITC CPI అనుబంధ సంస్థ AITC కూడా అదే విధంగా మైన్ల మీద గేట్ మీటింగ్లతోటి ప్రచారం అయితే ఈ రోజు వరకు లాస్ట్ గా జరిగింది. సింగరేణి వ్యాప్తంగా మొత్తంగా 11 ఏరియాలలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 ఏరియాలలో ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40,000 మంది కార్మికులు ఈ ఓటింగ్ లో పాల్గొననున్నారు. 27న జరిగే ఓటింగ్ లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం INTUC కూడా విజయగీతం ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతుంది. అదే విధంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో TBGKS మొన్నటి వరకు పోటీలో ఉన్నామని, ఆ తర్వాత వెంటనే యూటర్న్ తీసుకొని పోటీలో ఉన్నట్టు వాళ్ళు ప్రకటించారు. CPI అనుబంధ సంఘం కార్మిక సంఘం AITC పోటీలో ఉన్నది. మొత్తానికి INTUC ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం కార్మిక సంఘం INTUC మరియు AITUC ల మధ్యనే ప్రధాన పోటీ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఇంకా కొన్ని యూనియన్లు CIT అయితే, BMS అయితే, HMS జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉన్నాయి. వాళ్ళ ఉనికి కోసం కొట్లాడుతున్నాయి. 11 ఏరియాలలోని 19 ఓపెన్ కాస్ట్, 21 అండర్ గ్రౌండ్ సంబంధించిన గనుల్లో విధులు నిర్వహిస్తున్న 40,000 మంది కార్మికులు ఎల్లుండి ఏదైతే 27వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ లో పాల్గొంటారో, ఆ ఓటింగ్ తర్వాత మొత్తంగా చూసుకున్నట్టయితే సింగరేణి వ్యాప్తంగా రాత్రి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది. అంటే ఏదైతే యూనియన్ అక్కడ గెలిపిస్తారో ఆ యూనియన్ నుంచే ప్రాతినిధ్యం ఉంటుంది సింగరేణిలో. ఇది మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాల్లో 11 ఏరియాలలో మాత్రం ఓటింగ్ ఉంటుంది. రేపు ఎలక్షన్ ఆఫీసర్లు వస్తారు కాబట్టి రేపు మిగతా కొన్ని దానికి సంబంధించిన సమాచారాలు రేపు తెలిసే అవకాశం ఉన్నది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అరుణ్.